తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంటలో భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు సాయి గీతచే నిర్మించిన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ జ్ఞాన మందిరం వద్ద విజయవాడకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారపాటి శ్రీదేవి విశేష జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ శక్తి జ్ఞానం కలయిక వల్ల పంచభూతాలు ఏర్పడ్డాయని, శ్వాస మీద ధ్యాస ఉంచడమే పంచభూతారాధనని తెలిపారు. శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞానం చేయడం ద్వారా త్రికరణ శుద్ధి ఏర్పడి ప్రతి పనిని నైపుణ్యంతో చేయగలుగుతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, కె మోహన్, మధు, నరేష్, రామకృష్ణ, సతీష్, మంత్రలక్ష్మి, మంగతాయారు, సచివతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముక్కామల శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ 13వ రోజు సందర్భంగా ఉదయం 8 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు విద్యార్థులతో ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దురాశ నీతి కథను అర్థమయ్యే విధంగా వివరించారు. విద్యార్థులతో చెస్, లూడో ఆడించారు. భారతదేశంలో ఉన్న అడవుల రకాలు, వాటి ఉపయోగాలు, అడవులు లేకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి తెలిపారు. క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో వారికి ఇష్టమైన కథల పుస్తకాలు చదివించి ఇంగ్లీష్ పదాల డిక్టేషన్, యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 22 మంది విద్యార్థులు, రిసోర్స్ పర్సన్ కె వెంకటేశ్వర్లు, కె కామేశ్వరరావు, కె భవానీ, మధులీల పాల్గొన్నారు. విరామ సమయంలో విద్యార్థులకు స్నాక్స్, బటర్ మిల్క్ అందజేశారు. కార్యక్రమ గ్రంథాల అధికారి ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 20 వ్యక్తులు గాయపడ్డారు. గ్రానైట్ రాయితో వెళ్తున్న లారీని వెనుక నుండి కారు ఢీ కొట్టడంతో కారులోని వారు గాయపడ్డారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆర్టీసీలో అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ పేట సిఐటియు కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ బి సోమయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జేఏసీ జిల్లా చైర్మన్ చౌడగిరి శ్రీనివాస్ సమావేశంలో ముఖ్య వక్తగా మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలో లేని అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆర్టీసీ నాయకులు సుందరాయిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగులను యథేచ్ఛగా సస్పెండ్లు చేయడం తగదని, వేధింపులు ఆపకపోతే కార్మిక ఉద్యోగ సంఘాలు ఉద్యమించక తప్పదని, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామని అన్నారు. ఏటీసీ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధం కాదని, ఇది ఉద్యోగుల హక్కులపై దాడి తప్ప మరొకటి కాదని అన్నారు. సుందరాయిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నిరసన ఎదుర్కోవాలక తప్పదని హెచ్చరించారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటేనే సస్పెండ్ చేశారంటే మరి ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం కానీ, అదేవిధంగా ప్రభుత్వం కానీ ఏ విధంగా వ్యవహరిస్తుందో మన సంఘాల పట్ల కానీ, సంఘ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల మరి తేటతెల్లమైంది. అయితే ఈ అక్రమ సస్పెన్షన్ ని వెంటనే రద్దు చేయాలని, ఖచ్చితంగా మరి యాజమాన్యంలో కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా జేఏసీ తరఫున మేము కూడా మీ యొక్క సుందరయ్య గారి సస్పెన్షన్ ఎత్తివేయడానికి జేఏసీ తరఫున నేను కూడా మరి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సుందరయ్య గారి విషయంలో కాదు, చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పుడు అనేక విధాలుగా తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే ఆ తప్పుల్ని వీళ్లే చేశారని చెప్పి వీళ్ల మీదకి నెట్టి వేసి అధికారులందరూ కూడా, ఒక్క అధికారి కూడా సస్పెండ్ అవ్వాలి. ఈ రోజున ఇవాళ మాచర్లలో ఒక ఎమ్మెల్యే గారు ఈవీఎంలు పగలగొంటే అక్కడ డైరీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఈవో ఎక్కడి నుంచి రావచ్చు, అతను ఎమ్మెల్యేని ఎవరు తెలిసి చాలా మంది తెలియదు. ఆ డైరీలో రాస్తే అతను ఎమ్మెల్యే కాదు అని మీకు తెలియదా అని చెప్పి అతన్ని అక్రమంగా ఈవోని ఎక్కువ సస్పెండ్ చేశారు. ఇలా చాలా చోట్ల ఒక టీచర్ని చంద్రపూడిలో చేశారు, అలాగే ఒక పంచాయతీ సెక్రటరీని చేశారు. ఇలా చాలా ఉన్నాయి. ఈ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ తరఫున ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ రోజు రాష్ట్ర నాయకత్వం ద్వారా కూడా స్టేట్ ఈసీ కూడా అవసరమైతే దాన్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మేము తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో
మరి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించిన ఏ విషయమైనా సరే జేఏసీ ముందుంటుందని, అలాగే మీ అందరి తరఫున కూడా మేము పోరాటానికి సిద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి సుందరయ్య గారి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మనందరం కూడా ఏకీకృతమై సంఘీభావం తెలియజేయవలసిందిగా జేఏసీ తరఫు రిక్వెస్ట్ చేస్తూ మా తరఫున కూడా వారికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం కూడా తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి బంగారు మాట, మీ సంపాదనలో కొంత పేదవాళ్లకు పంచండి, వాళ్ళు మీకు ఆనందాన్ని పంచుతారు. గౌతమ బుద్ధుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.